సో పిల్లల్ని కనే వరకు పిల్లల్ని ఎప్పుడు కంటావు అని ఒక టార్చర్. అంటే పెళ్ళయింది అనుకోండి, ఇక పెళ్ళి ఎప్పుడు నాకు శుభవార్త చెప్తావు ఎప్పుడు, లేదా ఒక బిడ్డ పుట్టేస్తే ఇక రెండో బిడ్డకి మళ్ళీ ఏం అనుకోలేదా, ఇంకా ఏం అనుకోలేదు, ఏమనుకోవాలండి, సరే అయిపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత డబ్బా పాలిస్తున్నావా లేకపోతే మామూలు పాలిస్తున్నావా, డబ్బా పాలిస్తున్నావేమో, అందుకే ఊరికూరికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. తల్లి పాలిస్తే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు, డబ్బా పాలిస్తే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. నువ్వు డబ్బా పాలిచ్చావు అందుకే నీకు ఒళ్ళు పెరిగిపోయింది, నువ్వు నార్మల్ కనకుండా ఆపరేషన్ కనిచ్చుకున్నావు అందుకే నీకు ఒళ్ళు పెరిగిపోయింది, నువ్వు పత్యం సరిగా చేయాలి అందుకే నీకు ఒళ్ళు పెరిగిపోయింది, లేకపోతే నువ్వు ఇది తిన్నావు అందుకే పిల్లడికి మోషన్స్ అవుతాయి. ఇలాంటి బోల్డ్ చెత్త డైలాగులు డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. హ్యాపీగా మీ కుటుంబంలోకి ఒక చైల్డ్ వచ్చింది, ఒక చిన్న కిడ్ వచ్చాడు, అది పాప అయినా బాబైనా ఎవరైనా సరే. సో అలాంటప్పుడు ఆ కిడ్ని చూసుకోవడంలో మీరు ఉండాలి, కానీ ఆ కిడ్ని ఎలా చూసుకుంటున్నారనే డిస్కషన్లోనే మీరు ఉండిపోతున్నారు ఏంటండి బాబు. సో అంటే ఒక అమ్మాయిని, ఈ ఒక మదర్ని ఎలా ఎన్ని రకాలుగా టార్చర్ చేయొచ్చు అనేసి ఆలోచిస్తూ ఉంటున్నారా ఏంటో నాకైతే అర్థం కావడం లేదనమాట. ఒక్కసారి ఆలోచించండి.